నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పొలిటీషియన్ తలరాతని మార్చేసింది. జగన్కు నమ్మిన పట్టుగా పేరున్న ఆ నాయకుడు సిట్టింగ్ సీటుకు దూరమై జిల్లాలు దాటి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని, తన రాజకీయాలకు ఆ స్థానమే కరెక్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన సదరు నేత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత అసలు ఆ పార్లమెంటు వైపు కన్నెత్తి చూడలేదు సరికదా, అక్కడకు 100 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ అయిపోయారు. దాంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. కనిపించకుండా పోయిన లీడర్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిల్ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి చేతిలో కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడినా ఆయన నిత్యం రాజకీయాల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్తో కలిసి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన అనిల్ కుమార్ యాదవ్ 2011లో వైసీపీలో చేరారు. జగన్ జైల్లో ఉన్న 16 నెలల పాటు ఆయన నల్ల దుస్తుల్లో తిరిగారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీధర్ కృష్ణారెడ్డిపై 19,000 ఓట్ల తేడాతో విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి టీడీపీ కీలక నేత పొంగూరు నారాయణపై 2,988 ఓట్ల తేడాతో అనిల్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కేతిరెడ్డి వినోద్ రెడ్డికి 8,300 ఓట్లు పడ్డాయి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ 2019 జూన్ 8న వైఎస్ జగన్ కేబినెట్లో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రతిపక్ష నేతలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాలేజ్ రోజుల్లో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన అనిల్ రాజకీయాల్లోకి వచ్చాక జనసేనానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటగా ఉండేది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అప్పటికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేలో తేలడంతో జగన్ అక్కడ ఆయన్ని పక్కన పెట్టేశారు. సరిగ్గా అదే టైంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న
లావు కృష్ణదేవరాయల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దానికి నిరాకరించిన దేవరాయలు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారు. దాంతో నరసరావుపేటలో దేవరాయుల్ని ఢీకొనే సమర్థుడైన నేత వైసీపీకి కరువయ్యారు. ఆ క్రమంలో నెల్లూరులో టికెట్ లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ యాదవ్ నరసరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయిష్టంగానే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచారు. బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావుడి చేశారు. దాదాపు మాటకొస్తే మాది బీసీలు పార్టీ అని బీసీలు మాట అని ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారో అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం, బాబు నిన్ను నమ్ము, బాబు నిన్ను నమ్మని 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఒక్క తాట మీదకి వచ్చి ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగనన్నకి అండగా ఉంటాం, ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు మన నాయకుడు, ఆరాధ్య నాయకుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగనన్న వస్తున్నాడు. మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎస్కాట్ బండి ఆపు, సుధీర్ గిట్టు ఆ బండి ఆపు, పక్క పెట్ట. సోదరులారా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చేసింది. మాటకొస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం అని బీసీ సోదరులు మాట్లాడుతా ఉన్నాడు. తాట ఎవరికి తీస్తామో, తోలు ఎవరికి తీస్తామో 2019 ఎన్నికల్లో తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రం అంతా తిరిగి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రోజు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని ఈ రోజు ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర బీసీలకి బీసీ డిక్లరేషన్ ఇస్తూ 139 తనకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని, తన రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధేయపడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎక్కడా కనిపించకపోవడం విశేషం. వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్లపై బూతులతో చెలరేగిన అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపైన కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడికే మధ్యస్థమితం కోల్పోయింది అనుకుంటే పాపం ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమని పిలవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. సరే, ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు లేదంటే ఏదన్నా ప్రతిపక్షం అనుకుందామంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవాల. 2 స్థానాల్లో ఆడ పోటీ చేస్తే ఆడబోయాడు. సరే, సినిమా యాక్టర్ అందాం అనుకుంటే అవి కూడా ఆపేసి వేషాలు లేక రాజకీయాలు ఏదో ప్యాకేజీలతో బ్రతుకుతున్నాడు. సరే, మాటకొస్తే 2 లక్షల పుస్తకాలు చదివాను, నేను పెద్ద మేధావిని అని అనదాం అనుకుంటే, ఆయన పెద్ద మేధావిని అనదాం అనుకుంటే అంతకన్నా పెద్ద అజ్ఞానం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు లేనట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఏమని పిలవాలి అంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఒక యాడ్ వచ్చేది, హచ్కి యాడ్ సంబంధించి. ఒక ఆయన పోతుంటే హచ్ కుక్క ఫాలో అవుతా, వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తే అది ఫాలో అయిపోవటం, ఆయన ఒక జిల్లా పెడితే నెక్స్ట్ ఆయన మళ్ళీ ఆడికి పోవటం, ఈ విధంగా వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని చంద్రబాబు నాయుడు ఫాలో అయిపోతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఇంక ఈ నామకరణం అయితే కరెక్ట్గా ఉంటుంది, పవన్ నాయుడు, కళ్యాణ్ నాయుడునో అనుంటే బాగుంటుందని చెప్పి ఆ విధంగా నామకరణం కూడా చేసేశారు. ఆయన నిన్న రైల్వే కోడ్కి వెళ్ళి ఎన్నెందో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఒక ప్రతిపక్ష నాయకుడితో మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతుంటే దానికి తోడు అంటే ఒక సామెత ఉంది కదా, ఆయన ఫాలో అయ్యి ఆయన ఇంకెంత ఉంటాడు, ఇలాగే ఉంటాడు. నిన్న మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం లేవు అని. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించిన దగ్గర నుంచి
ఎన్నికల పోలింగ్ తర్వాత 1-2 సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు. హైదరాబాద్ లో తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారంట. కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీకి ఇన్ఛార్జ్ కరువయ్యారు. నరసరావుపేట ఇన్ఛార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది, ఎప్పుడు నియమిస్తుంది? లావు కృష్ణదేవరాయుల్ని ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు? ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే నడుస్తుంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరూ కూడా యాక్టివ్ గా లేకపోవడంతో ఇన్ఛార్జిగా ఎవరిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని దానిపైన నేతల్లోనూ క్లారిటీ లేదు. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్లీ ఇన్ఛార్జిగా పంపుతారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లడానికే మోదుగుల మొదటి నుండి మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడుగా ఉన్న మోదుగులను పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీలో ఒకసారి నరసరావుపేట ఎంపీగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల 2019 నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు. మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో కానీ జగన్ నిర్ణయంతో అనిల్ యాదవ్ పొలిటికల్ కెరీర్ త్రిశంకు స్వర్గానికి చేరింది. ఇప్పుడు ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.